హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. అంటారా కానీ సపోర్ట్ అయితే ఎత్తలేరు, కొద్దిగానే ఎత్తారు. దాంతోపాటు సబ్స్క్రైబర్ అంటారా కానీ ఒక్క సబ్స్క్రైబర్ కూడా అయితలేరు ఒక్క వీడియోకు. అట్లయితున్నది మరి. చెప్పాలి కదా, ఇక ఉన్నదే చెప్తాను. నేనైతే అబద్ధాలు చెప్పాను, నాకు అబద్ధం చెప్పకూడదు రాదు. గిట్లయితున్నది. ఇవాళ అయితే హెల్తీ ఫస్ట్ అయితే డ్రింక్ తీసుకుంటానా. ఫస్ట్ ఇలా పొద్దున్న నుంచి మొదలు పెడతా రాత్రి 11 వరకు. ఇంటి ఎట్లుంటుంది ఏంది కథ? పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, మరి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటుందో మీకు చూపించాలి కదా. గట్లయితున్నది, చూపిస్తా. ఇక్కడైతే నేను డ్రింక్ అయితే తాగుతానా. మీరు షార్ట్ వీడియో పెట్టినా కదా, అదే డ్రింకు. అంటే కొంచెము సోంపు, కొంచెం లవంగాలు, ఇలాచి, కొద్దిగా పుదీనా వేసుకొని మసాలా పెట్టిన తర్వాత అదే తాగుతానా. అందులో ఒక నిమ్మరసం వేసుకున్నా, హనీ కూడా వేసుకోలేదు. గట్లయితున్నది. పొద్దున లేచుడుతోనే గట్లయితే డ్రింక్ తాగుతా. ఇవాళైతే మంచి హెల్దీ రాగి, బీట్రూట్, కాబూలి శనగలతోని నేను రెసిపీ చేస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు మాత్రం మస్తు ఇష్టంగా తింటారు. మా హస్బెండ్ అయినా మా చిన్నోడైతే మస్తు ఎంజాయ్ చేసి తింటాడు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. దీనికి టమాటా చట్నీ కాకుండా పల్లి చట్నీ, టమాటా చట్నీ, ఈ రెండిటి కాంబినేషన్లో సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే అంతకుముందు ఒకసారి పెట్టిన క్యారెట్‌తోని చేసిన ఇదే రెసిపీ. ఇది ఇయ్యాలైతే నేను బీట్రూట్ కాబులి శనగలతోని జేత్తానా. మస్తు టేస్టీగా ఉంటది. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు గదా, కడుపు నిండాలంటే మనము ఇట్లాంటి హెల్తీ రెసిపీస్ పెట్టాలే. ఏందనేది జూపిత్తా మీకైతే. ఇక్కడైతే టమాటాలు, పుదీనా చట్నీ ఎత్తానా. ఫస్ట్ అయితే ఆయిల్ ఏసుకున్న. టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ గూడా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టిన. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలేసుకుంటానా. ఆ తర్వాత పచ్చిమిర్చి. ఇవి కారం పచ్చిమిర్చి. ఎక్కువ కారమే తింటారు మా పిల్లలు. అందుకే పచ్చిమిర్చి, దాని తర్వాత పుదీనా, కొత్తిమీర అన్నీ ఏసుకుంటాను. మీరైతే చూడండి, రెసిపీ చూసుకుంటా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు మాత్రం మస్తు టేస్టీగా తింటారు. మస్తు టేస్ట్ ఉంది మమ్మీ అంటారు. ఎందుకంటే మనకు బీట్రూట్ కూడా ఇలా కలుతుంది కదా. అంతేకాకుండా మనకు ఏమంటారు, రాగి పౌడర్ కలుస్తుంది. దాంతోపాటు కాబులి శనగలు కలుస్తుంది. కాబట్టి సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీ అన్నట్టు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే మీరైతే థంబ్‌నెయిల్ చదివారు కదా. మనం లవ్ చేసే వ్యక్తి లేదు, మనం పెళ్లి చేసుకున్న భర్త, కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, లేదా మనం కలిసి కాపురం చేస్తున్న ఒక 10 సంవత్సరాలు అయింది అయినా కూడా అలాంటోళ్ళకు మరి ఎప్పుడన్నా బై మిస్టేక్‌లా, అయ్యో! నాకు పెళ్లి కాకముందు గిది జరిగింది తెలుసా అండి? పెళ్లి కాకముందు నా ఎనక నలుగురు పడ్డరు తెలుసా అండి మీరు? మీకు తెలుసా? అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా క్యాజువల్‌గా. మరి గట్ల చెప్పచ్చా? చెప్పరాదా? అది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే నిన్నొక సిస్టర్ అయితే దాని గురించే మెసేజ్ పెట్టింది. అయితే క్లారిటీగా ఆమెకు చెప్పినట్టుంటది. మనోళ్ళకి కొద్దిగా అర్థమైనట్టుంటది. కొంతమంది ఉంటారు గదా, అయ్యో! పెళ్ళైన తర్వాత భర్త మంచోడు గదా అని చెప్పి, లవర్ మంచోడు గదా అని చెప్పి, లవ్ చేసిన వ్యక్తి మంచోడు గదా అని చెప్పి, ఉన్నయి లేనియి అని చెప్తాం గదా. మరి అది మొదటిగా మోసానికత్తది అని చెప్పి నేనైతే చెప్తానా. మరి మోసానికత్తదా రాదా అనేది కూడా చెప్తా. చూత్తారు గదా, ఇక్కడైతే నేను మాటల్లో పడి పచ్చిమిర్చి ఏసుకున్నా, మంచిగా ఫ్రై అయిన తర్వాత పుదీనేసుకున్నా, ఆ తర్వాత మళ్ళీ టమాటాలేసుకున్నా, కొత్తిమీరేసుకున్నా, ఆ తర్వాత నేను అల్లం వేసుకున్నా. ఇక్కడైతే నేను పుదీనా బాగా తీసుకొచ్చిండు. 1 కాదు, 2 కాదు, 3 కట్టలు తీసుకొచ్చిండు. అందుకని చెప్పి నేనైతే ఒకటి ఫ్రిడ్జ్‌లో పెట్టినా, ఒకటి బయట పెట్టినా. ఎందుకంటే బయట అంటే మనం రోజు రెగ్యులర్‌గా యూజ్ చేత్తా కదా ఇగ. అందుకని చెప్పి షీషలో నీళ్లు పోసిన. నీళ్లు పోసి మంచిగా పైన పత్తా అంతా తీసేసి మంచిగా పెట్టేసిన. ఇక మరి ఎన్ని రోజులు ఉంటదో చూద్దాము. ఏందో యూట్యూబ్‌ల చిట్కాలయితే చెప్తారు గానీ, మరి టిప్స్ అయితే చెప్తారు గానీ, మరి అది కూడా నేను ఫాలో అయినా. అది కూడా మరి ఏమో చూత్తా. మీకు చూపిత్తా కూడా నెక్స్ట్ వీడియోల. అది గిట్లయితున్నది. అయితే థంబ్‌నెయిల్ అయితే పెట్టినా గదా. నిజంగా మనము లవ్ చేసే వ్యక్తికి మనకు అంతకుముందు ఉన్న పాస్ట్ జరిగిన లవ్ గాని, మన పాస్ట్‌లో జరిగిన మన లైఫ్ గాని చెప్పచ్చా? మరి చెప్పరాదా? లవ్ చేసిన వ్యక్తికి, లేదా పెళ్లి చేసుకున్న వ్యక్తికి చెప్పచ్చా? చెప్పరాదా అంటే 50% చెప్పచ్చు, 50% చెప్పరాదు. అంతకన్నా ముందు మీకైతే రెసిపీలకు పోతా. ఇక్కడ చూత్తారు గదా, అటుకులు పల్చటి అటుకులు అంటే పేపర్ అటుకులు అంటారు గదా. అదైతే నీళ్లు పోసి మంచిగా చన్నీళ్ళో యేసుకొని నానబెట్టిన. అంటే తొందరగా నానిపోతది కాబట్టి నీళ్ళలో కడిగేసి అక్కడ పెట్టేసిన. ఇక్కడైతే బీట్రూట్ ఉంది గదా, అదైతే ముందుగానే ఉడకబెట్టుకున్నా. ఆ తర్వాత శనగలు గూడా ఉడకబెట్టుకున్నా. ఈ 2 గూడా ఉడకబెట్టుకొనే ఎయాలి. మీరు పచ్చియే ఎత్తాలనుకుంటే అట్లా చేయకండి. ఉడికినయి అయితేనే కడుపు నొయ్యకుండా ఉంటది, పిల్లలకైనా మనకైనా. అయితే ఉడకబెట్టుకున్న దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకున్నా. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ పెరుగు గూడా ఏసుకోవచ్చు. కొంచెం పుల్లగా మంచిగా తిన్నట్టుంటది అనుకుంటే మీరు పెరుగేసుకోవచ్చు. లేదు అనుకుంటే నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు పోసుకొని మనము మంచిగా పల్చటి అంటే తిక్కు బ్యాటర్ లెక్క, పల్చటి బ్యాటర్ లెక్క అంటే మీడియం ఇట్లా కలుపుకొని మనమైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల రాగి పిండి తీసుకుంటానా. 1 కప్పు అటుకులు తీసుకున్నా. ఇక్కడ మీరు ఏ అటుకులైనా పర్వాలేదు. ఎందుకంటే మనం నీళ్ళలో నానబెడతాం గదా, కాబట్టి ఏ అటుకులైనా పర్వాలేదు. ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకుంటానా, కరివేపాకు, కొత్తిమీర, మీ ఇష్టం ఉంటే ఇక్కడ పాలకూర కూడా తీసుకోవచ్చు. ఇంకా హెల్తీగా తియ్యాలే, మరి పిల్లలకి ఇంకా హెల్తీగా తినిపియాలనుకుంటే మీరు పాలకూర, తోటకూర అట్లా చేసుకోవచ్చు. ఆ విధంగా యేసుకున్న తర్వాత మనమైతే ఉప్పు, దాంతో పాటు జీలకర్ర అవన్నీ యేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా యేసుకోవచ్చు మీకిష్టం ఉంటే.
నేనైతే ఎత్తలేను. ఎందుకంటే పచ్చళ్ళు ఏస్తాను గదా! చట్నీలు ఎత్తాను గదా! టమాటా, పుదీనా చట్నీలు ఏసినా గదా! అందుకని జెప్పి ఇక్కడైతే నేను నల్ల నువ్వులేసుకున్నా. మీకిష్టం ఉంటే తెల్ల నువ్వులు గూడా ఏసుకోవచ్చు. నేను ఇంకా మంచిగా నల్ల నువ్వులు ఎందుకేసుకున్నా అంటే తెల్ల నువ్వుల కన్నా ఎక్కువ హెల్తీ నల్ల నువ్వులు. అంతేకాకుండా నల్ల నువ్వులు బీట్రూట్ కలర్‌లో మంచిగా కనబడతాయి. తెల్ల నువ్వులైతే కనబడయి. అందుకని చెప్పి నల్ల నువ్వులేసుకున్నా. మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ఉంది గదా! కాబూలి శనగలు, బీట్రూట్ కొద్దిగా నీళ్లు పోసుకొని అది దీంతోనే కలుపుకుందాం. మనకు నీళ్ళు అవసరమే లేదు. దాంతోనే మంచిగా కలిసిపోతది. ఇగో గట్లయితే కలుపుకొని చిన్న చిన్న గారాలు లెక్క చేసుకొని మనము షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతది. మస్తు టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. రేపు ఇయాల చూసిర్రు కదా! రేపే ట్రై చేయండి. మీ పిల్లలు మాత్రం మమ్మీ ఎక్కడ చూసినావు మమ్మీ ఈరోజు మస్తు టేస్టీ టేస్టీ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసినావు మమ్మీ అంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. చట్నీ మాత్రం ఖచ్చితంగా టమాటా చట్నీ చేయండి. మస్తు టేస్ట్ ఉంటది. పల్లి అయినా మంచినే ఉంటది. టమాటా చట్నీ ఇంకా మంచిగుంటది. గిట్లయితున్నది. అయితే ఆ సిస్టర్‌కు నేను చెప్పేదేందంటే ఆ సిస్టర్ అయితే ఇంక పెళ్లి కాలేదు. కాలేజ్ చదువుతాంది. అంతకుముందు ఆమెను అంటే మన కాలేజీలో చదువుకున్నప్పుడు మనను ప్రపోజల్ చేయడం, మనం చేయకపోయినా వేరే వాళ్ళు మనల్ని లవ్ చేయడం, మన వెనక పడడం అయితే జరుగుతూనే ఉంటది. కాలేజీల, స్కూళ్ళల్ల జరుగుతూనే ఉంటది. ఇప్పుడున్న జనరేషన్ అయితే స్కూళ్ళ నుంచి స్టార్ట్ అయితంది. నేను చదువుకున్నప్పుడైతే స్కూలే లేదు. అన్న, అక్క చెల్లెలు లెక్క ఉండేటోళ్ళం. మన స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్క చెల్లెలు లెక్కనే ఉండేటోళ్ళం. అన్న చెల్లెలు లెక్క ఉండేటోళ్ళం. ఎందుకంటే అప్పుడు ఏజ్ అంతా ఒకటే విధంగా ఉండేది స్కూళ్ళల్ల 10థ్ వరకు చదువుకున్న పిల్లలకు. ఇప్పుడు అట్లుంటలేదు. కొంతమంది పిల్లలు పెద్దగుంటారు. కొంతమంది పిల్లలు చిన్నగుంటారు. కాబట్టి కాలేజీల, స్కూళ్ళల్ల లవ్వులయితే స్టార్ట్ అయిపోతాన్నాయి. చూత్తారు గదా! పేపర్ మీద నీళ్లు పోసుకొని, చేతికి గూడా నీళ్లుగా అద్దుకొని, ఇట్లా చిన్న చిన్న గారాలు ఇది చేసుకుంటానా. మనం నువ్వులు ట్యాప్ చేసుకొని షాలో ఫ్రై చేసుకుందాం. మీరైతే రెసిపీ చూడండి. నా మాటలు గూడా ఇనండి. అయితే పెళ్లి కాకముందు మనందరూ ఎవరో ఒకరు లవ్ చేస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి ఒక లవ్ స్టోరీ ఉంటది. ఉండదని గాదు. ఖచ్చితంగా ఉంటది. మనం చేయకపోయినా వేరేటోళ్ళు మనం చేసినట్టు, లేకపోతే వేరేటోళ్ళు మన వెనక పడ్డట్టు ఏదో ఒక మూమెంట్ అయితే ఉంటది. ఏదో ఒక మెమరీ అయితే ఉంటది. అయితే అట్లా చేసినప్పుడు మనం ఫ్రెండ్ అని చెప్పి నార్మల్‌గా మాట్లాడతాం. ఆ తర్వాత వాళ్ళు లవ్ అంటారు. మగవాళ్ళైతే. లవ్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకేమైతదేమో నేను లవ్ చేత్తలేను. నేను ఫ్రెండ్ అనుకున్నా అని చెప్పి మన నుంచి ఎళ్ళిపోతారు. అట్లా మన లైఫ్‌లో ఒకరు కాకపోయినా ఇద్దరొచ్చినా గూడా మనం క్యాజువల్‌గా తీసుకోవాలి. ఎందుకంటే మనం లవ్ చేయలేదు గదా! ఒకవేళ నిజంగా లవ్ చేస్తే ఆ ఎదుటి వ్యక్తి మనల్ని నిజంగా లవ్ చేస్తే ఆ అబ్బాయికి అయినా, అమ్మాయికైనా మనం ఉన్న విషయాలు, జరిగిన విషయాలు అంటే ఫ్యూచరు మన లైఫ్‌లోకొత్తారు గదా! అబ్బాయే గాని, అమ్మాయే గాని ఫాస్ట్ గురించి చెప్పచ్చు. అయితే ఫాస్ట్ గురించి చెప్పచ్చా అంటే మన లైఫ్‌లో జరిగిన బ్యాడ్ గురించి మనం ఎందుకు చెప్పాలి? నిజంగా. బ్యాడ్ గురించి జెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను ఇష్టపడి నీ జీవితంలోకి నువ్వే సర్వస్వం, నువ్వే జీవితం అని అనుకుని మన లైఫ్‌లోకి ఎవరో ఒక పర్సన్ అత్తరు. అట్లాంటి లవ్ స్టోరీలు మన లైఫ్‌లో 2, 3 ఫెయిల్యూర్ అయినా గూడా ఒక పర్సెంట్ అయితే మన లైఫ్‌లోకైతే శాశ్వతంగా ఉంటాడు గదా! మనతో పాటుగా అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. ఆ అబ్బాయితోని, అమ్మాయితోని చెప్పచ్చా అంటే నా విషయంలో జరిగింది చెప్తా. అయితే నా విషయంలో జరిగింది బట్టి నేనైతే చెప్పచ్చంట. ఎందుకంటే నిజంగా. ఎందుకు అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా మీకు తెలిసిందే. 6 సంవత్సరాలు లవ్ చేసిన. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇప్పుడు 13 కంప్లీట్ అయిపోయినాయి. 14లో పడ్డా. అయితే మా ఆయన నాతోని లవ్‌లో ఉన్నప్పుడు అంటే మా ఆయన నన్ను లవ్ చేయడానికి ముందు అంటే చెయ్యక ముందే అనుకోండి. నా లవ్ స్టోరీ తెలితే మీకు తెలిసిపోతది. నేనైతే మా ఆయనతోని నాకు పరిచయం 17 ఇయర్స్‌ల పరిచయమైంది. అప్పుడు మా ఆయన నార్మల్ ఫ్రెండ్ లాగానే ఉండే. అయితే నాతోని క్యాజువల్‌గానే మాట్లాడేటోడు. చూత్తారు గదా! నేను ట్యాప్ అయితే ఎత్తానా నల్ల నువ్వులు. మీరిష్టం ఉంటే తెల్ల నువ్వులు చేసి పెట్టుకోవచ్చు. అయితే నార్మల్‌గానే మాట్లాడిన. మాట్లాడినప్పుడు ఏమైంది ఇంట్లో విషయాలు చెప్పేదాన్ని నార్మల్‌గానే. మా నాకైతే మా అక్క, మా అన్నయ్య, నేను. అయితే అప్పుడు లవ్వు గివ్వు అనేది ఏం లేదు. ఫ్రెండు ఓన్లీ. నా 10థ్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా ఆయన గూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతే. నార్మల్‌గా ఫ్రెండ్ లెక్కనే మాట్లాడుకుంటాం. ఆ ఏజ్‌లో లవ్వు గివ్వు అనేది ఏం తెలుత్తది. నార్మల్‌గా మంచి వ్యక్తి కాబట్టి నా కష్టాలు, సుఖాలు ఇంట్లో గిట్లున్నది, అక్క గిట్లున్నది, అన్నయ్య ఇది చదువుతాడు, అన్నయ్య ఇది, అక్క ఇది, మా ఇంట్లో ఇది, మా నాన్న అది అని చెప్పి నేను మంచి చెడు చెప్పేదాన్ని. చెప్తూనే ఉండేదాన్ని. ఇగ చూత్తారు గదా! ఇక్కడైతే బటర్ గూడా యేసుకున్నా. బటర్‌లో కాల్చుకుంటారా మీకిష్టం ఉంటే నెయ్యి, నూనె ఇట్లా యేసుకోవచ్చు. అయితే అట్లా జెప్పేదాన్ని. అయితే మా ఆయనకైతే నలుగురు అన్నదమ్ములు. చెల్లెళ్ళెవ్వరు లేరు. సిస్టర్స్ ఎవ్వరు లేరు. కాబట్టి నేను ఫస్ట్ టైమ్ మా ఆయన లైఫ్‌లోకొచ్చిన అమ్మాయినంటే నేనే. 17 ఇయర్స్. నాకు 17 మా హస్బెండ్‌కు 18 ఇయర్స్. కాబట్టి ఆయన జీవితంలో వచ్చిన అమ్మాయిలల్ల నేనే ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ అమ్మ. ఆ తర్వాత నేను. అంతవరకు మా ఆయనకైతే అమ్మాయి అనే ఒక పర్సనల్ పరిచయం గాని, దోస్తు గాని ఏం తెలవకపోయేది. అట్లా నేనైతే ఆయన లైఫ్‌లోకొచ్చిన.
అచ్చినప్పుడు నా లైఫ్‌లో గూడా మా అన్నయ్య ఉన్నాడు. మా నాన్న ఉన్నాడు. కానీ నా లైఫ్‌లోకొచ్చిన ఫస్ట్ వ్యక్తి, మొదటి వ్యక్తి మా ఆయననే. కాబట్టి నాకు మంచి చెడులు ఏమున్నా గూడా ఒక దోస్తుకు చెప్పుకున్నట్టు మా ఆయనకైతే చెప్పుకునేదాన్ని. అంటే అప్పుడు లవ్ అయితే స్టార్ట్ కాలేదు. చెప్పుకునేదాన్ని. ఇట్లా ఇంట్లున్నది గట్లా మా ఇంట్లో ఇట్లా జరిగింది. ఈరోజు మా అమ్మ నన్ను తిట్టింది. మా అమ్మ నన్ను కొట్టింది అని చెప్పి నేను చెప్పుకునేదాన్ని. మా ఆయన ఇనేటోడు. మంచిగా ఇనేటోడు. నిజంగా ఆ ఏజ్‌ల మగ పిల్లలు 17 ఇయర్స్, 18 ఇయర్స్ పిల్లలంటే సిగరెట్లు తాగడము, తిరుగులు తిరగడము, చిల్లర వేషాలేసుడు ఉంటది గదా! కానీ మా ఆయన అవన్నీ జేసేటోడు గాదు. వాళ్ళ దోస్తులతోని మాట్లాడేటోడు, అన్నీ జేసేటోడు. కానీ నా దగ్గరికొచ్చేసరికి నేను కష్టాలు, సుఖాలు చెప్తా అంటే మంచిగినేటోడు. మంచిగినేటోడు. అంటే నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నా ఎనక ఇట్లా ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలు పడ్డరు. నన్ను ఇష్టపడ్డరు గానీ నేను ఇష్టపడలేదు. వాళ్ళు నా ఎనక పడ్డరు. కానీ అందరికీ మనం ఒక మనిషి మన ఎనక పడ్డప్పుడు కాలేజీలో గానీ, స్కూల్‌లో గానీ మన గురించి బ్యాడే అనుకుంటరు. ఆమె గూడా లవ్ చేస్తాంది అని జెప్పి గోడల మీద రాయడాలు, మన గురించి బ్యాడ్‌గా చెప్పుకోవడాలు, కాలేజ్ అంతా, స్కూల్ అంతా టామ్ టామ్ జేయడాలు అయితే జరుగుతది గదా! గట్లయితే జరిగిందని జెప్పి నేనైతే క్లియర్ కట్‌గా చెప్పేషిన. నాకెందుకో చెప్పాలనిపించింది చెప్పేషిన. అంటే లవ్వు లేదు అప్పుడు మాకు. ఫ్రెండ్‌షిప్పే. ఎందుకంటే మేము డాన్స్ క్లాస్ గదా! డాన్స్ నేర్చుకోవడానికైతే పోయినాం గదా! అక్కడ నాకు పరిచయం గాబట్టి నేను నార్మల్‌గానే అందరితోని మాట్లాడినట్టుగానే మాట్లాడి, ఫ్రెండ్స్‌తో చెప్పినట్టుగానే మా ఆయనకి చెప్పుకునేదాన్ని. మా ఆయనైతే మంచిగినేటోడు. ఎందుకో ఏమో నాకు అర్థం గాకపోయేది. ఇప్పటికి గూడా అదే అంటాడు. "నువ్వు నీ స్టోరీలని జెప్పి, నీ లవ్ స్టోరీలు, నీ ఇంట్లో ఉన్న బాధలు, మీ అక్కకున్న కష్టాలు, మీ అమ్మకున్న కష్టాలు అన్నీ జెప్పి నన్ను బుట్టలో పడేసుకునేవా" అని మా ఆయన అంటాడు. ఇప్పటికి గూడా అదే అంటాడు. అట్లయితున్నది. చూత్తారు గదా! మా చిన్నోడు ఈ యూట్యూబ్‌లల్ల ఏదో షార్ట్ వీడియోలా స్కిన్ వైట్ కావడం కోసం ఏదో రెమెడీ చూసిండట. అదైతే యేసుకొని పెట్టుకున్నాడు. తెల్లగయితాడట. మరి చూద్దాం ఏమైతాడో అని చెప్పి నేనైతే పెట్టినా. తెల్లగైతే కాలేదు. అంతా ఫేకే అదైతే అని చెప్పి నేనైతే అన్నా. మేమైతే మాటల్లో మాటలు పడి మీకు చెప్పలే గదా! మేమైతే లంచ్ చేసేసినాం మటన్. ఇగ ఆ తర్వాత సాయంత్రం అయింది. పిల్లలైతే ట్యూషన్ చదువుకున్న తర్వాత నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసిన వంకాయ కర్రీ మీరైతే చూడండి. అయితే ఇగ అట్లా నేనైతే అన్ని విషయాలు చెప్పేదాన్ని మా ఆయనకు. అప్పుడు నాకు లవ్ గివ్ అనేది ఏం తెలవది. అయితే మొత్తం విషయాలు చెప్పిన. ఆ తర్వాత నా మీద సింపతి పెరిగింది. అంటే నేను ఏది చేసినా, ఏది జరిగినట్టు నా లైఫ్‌లో ఏం జరిగిందో అదన్నీ కూడా మా ఆయనకి చెప్పుకునేదాన్ని. ఇట్లా నేను కాలేజ్ చదువుకునేటప్పుడు అప్పటికి నేను ఇంటర్ చదువుతానా, నన్ను ఇట్లా ఎనకబడ్డరు, గిట్ల జరిగింది, గట్ల జరిగింది అని చెప్తే నాకెందుకు చెప్తానని ఏ రోజు అడగలేదు. నేనెందుకు ఆయనకి చెప్తానని నేనే అనుకోలేదు. ఏ రోజు అనుకోలేదు. గట్లయితే జరిగింది. ఇక ఆ తర్వాత నా మీద ప్రేమ పెరగడం, నా మీద లవ్ పెరగడము, ఆ తర్వాత కంటిన్యూ‌గా నా విషయాలు మొత్తం నేను చెప్పేసరికి నాలో నిజాయితీ నచ్చింది. అంటే నేను ఏ తప్పు చేయలేదు. వాళ్ళు నిజంగా ఒక అమ్మాయి ఎనక ఖచ్చితంగా అబ్బాయిలు పడతారు టీనేజ్‌లున్నప్పుడు. అందులో మన తప్పు లేకపోయినా తప్పు అని కొంతమంది ప్రచారాలు చేస్తారు. గట్లయితే జరిగినాయి అని చెప్పి నేనైతే మా ఆయనతోని చెప్పుకున్నా. ఇగ మా ఆయనైతే అదింతోనే నా మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నాడు. అట్లయితే లవ్ స్టార్ట్ అయింది. నా లవ్ స్టోరీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలవది. అయితే చెప్పుదాం అనుకుంటానా, అద్దు అనుకుంటానా. ఈ 2 విధాలున్నది. కానీ రోజు కొద్ది కొద్దిగా అయితే చెప్తా. అంటే చెప్పని విషయాలు చెప్తా. ఇగో గిట్లయితున్నది. రాత్రయితే అయింది. ఇక్కడ కర్రీ అయితే చేసేసిన. రాత్రి 10:30 అయితాంది. ఇంకా మా ఆయనైతే రాలేదు. వర్షం అయితే మస్తు పడతాంది. ఇగో గిట్లయితున్నది. మా ఆయన బయటనే లంచ్ చేత్తా అంటే డిన్నర్ చేత్తా అన్నాడు. మా పిల్లల కోసం వంకాయ, టమాటా కర్రీ చేసిన, పప్పు చేసి. ఇగ గిట్లయితున్నది. 10:30 అయింది. మా ఆయనైతే అచ్చిండు. వర్షంలో తడుచుకుంటూనే అచ్చిండు. ఏం తీసుకొచ్చిండా అని చూస్తే ఇగ డ్రై ఫ్రూట్సు, దాంతో పాటు ఖర్జూరాలు, 5 కిలోల ఖర్జూరాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్సు అన్నీ, ఆల్ మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్సు అన్నీ తీసుకొనొచ్చిండు. ఒక 2500 ఖర్చు చేసి అచ్చిండు. ఇగ మా ఆయన ఇట్లుంటాడు. తినవే నీకే, ఎందుకంటే నీకు ఆరోగ్యం మంచిగుంటలేదు. నీ బోన్స్ కొంచెము స్ట్రాంగ్ ఉండాలంటే నువ్వు మంచిగా తినాలి అని చెప్పి మా ఆయనైతే మా అమ్మ, మా నాన్న గూడా చూసుకున్నంత ప్రేమతోని నన్ను చూసుకుంటాడు. ఇదే నా అదృష్టం అనుకుంటానా. ఇద్దరు పిల్లలు, ఇది మా హస్బెండ్ నా అదృష్టం అంతే ఇగ. నా లైఫ్‌లో ఇంక వేరే అదృష్టం అయితే లేదు. ఇంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి గానీ, ఇగో గిట్లయితున్నది. ఈ ఈ ఈ అదృష్టాన్ని చూసే మా అత్తయితే ఓర్వది. నిజంగా చుట్టుపక్కలోళ్ళు గూడా నన్ను ఓర్వరు. నా తోడికోడలు గూడా ఓర్వరు. భర్త మంచిగా చూసుకుంటాడని జెప్పి. ఇగ గిట్లయితే ఎనిమిస్ ఉంటారు. అంటే చుట్టుపక్కల నా సరౌండ్‌లో అంతా గూడా ఎనిమిసే ఉన్నారు. మధ్యలో నేను మధ్యలో ఉన్నా. ఇగో గిట్లయితున్నది నా లైఫ్ అంతా. ఎప్పుడు జూడు ఏడుపు గొట్లతోని, శత్రువులతోని నా లైఫ్ అయితే ఇట్లా వెళ్ళిపోతా ఉంటది. మంచిగున్నా ఏడ్చేటోళ్ళున్నారు. ఆనందంగా ఉన్నా గూడా ఓర్వనోళ్ళున్నారు. భర్త మంచిగా చూసుకున్నా గూడా భరించలేనోళ్ళున్నారు. ఇగో గిట్లయితుంటది నా జీవితం అంతా గూడా. ఒక సీక్వెన్స్‌లా ఒక బాధ ఎళ్ళిపోతూనే ఉంటది. ఇగో గిట్లయితున్నది. ఇయాలైతే అన్నీ తీసుకొనొచ్చిండు. రేపైతే నేను అవి గూడా మీతో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! 5 కిలోల ఖర్జూరాలు తీసుకొనొచ్చిండు. రంజాన్‌లో తీసుకొచ్చిండు. ఆ రంజాన్‌లో 1 మంత్‌లోనే అయిపోయినాయి 5 కిలోలు. ఇప్పుడైతే మళ్ళా తీసుకొచ్చిండు బక్రీద్ కోసం. మా ఇంట్లో అయితే ఎప్పుడు మనకు ఖర్జూరాలయితే ఉండాలే. అది మా సున్నత్. ఇట్లయితున్నది. ఈ విధంగా అయితే మేము రెడీ చేసుకొని పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేత్తా. మరి ఇయాల మీకు అర్థమైందనుకుంటాను సిస్టర్. అంటే మనన్నుగా ఇష్టపడే వ్యక్తికి మనము చెప్పుకోవచ్చు. తప్పు లేదు. మనం తప్పు చేయనప్పుడు.
కానీ వచ్చిన తర్వాత మనం చేసిన తప్పును పెళ్ళైన తర్వాత, లవ్ చేసిన తర్వాత ఎవరో మన గురించి చెప్తారు గదా! అట్లా చెప్పడం వల్ల మనం బ్యాడ్ అయిపోతాం. అందులో నిజమున్నా, అబద్ధమున్నా వేరే వేరే వ్యక్తితో మన గురించి తెలిసిపోతే అది మాత్రం అది పెద్ద మనం దాచిపెట్టినట్టయితది. కాబట్టి ఏదున్నా గూడా పెళ్లి చేసుకున్న వ్యక్తినైనా, లవ్ చేసే వ్యక్తినైనా మనము మన పాస్ట్ గిట్ల జరిగింది. అందులో నా ప్రమేయం లేదు. కానీ గిట్ల జరిగింది నా లైఫ్ అని చెప్పి చెప్పడంలో తప్పేం లేదు సిస్టర్. ఎదుటి వాళ్ళు మనను నిజంగా ప్రేమించినప్పుడు మన తప్పులు గూడా ఏమనిపియది. కానీ ఇగో గిట్లయితున్నది సిస్టర్. మీకు అర్థమైందనుకుంటానా. ఇగ మరి రేపటి వీడియోలో మంచి టాపిక్‌తో, మంచి వీడియోతో మిమ్మల్నయితే కలుస్తా మరి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటానా. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే లైక్ చేయండి. ఉంటా మరి. నమస్తే. సెలవు.